ఆవిడండి ఏమీ లేదయా, పరమేశ్వరుడు నా వంక చూసి కాళీ అన్నాడు. నా రంగు నలుపని కదూ, నేను ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి. ఇంకెప్పుడు నన్ను ఆయన కాళీ అని ఆయనకన్నా నేను రంగు తక్కువదానన్న భావన ఆయన మనసులో ఉండకూడదు, అందుకు వచ్చారు. ఆయన అన్నాడు అంతవరకు బాగానే ఉందనుకో అమ్మా, వాంఛితార్థ ప్రదాయిని, లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానికి నువ్వా? నీకెవరు తీర్చాలన్నా కోరిక? నువ్వు తలుచుకుంటే ఆ నలుపుపోయి నీకు కావలసిన రంగు పొందలేవా? మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు? తల్లి నేను ఒక్క మాట చెప్తాను, చెయ్యి అన్నాడు. ఏం చేయమంటావండి? నీకు నలుపు మీద కదు విరక్తి వచ్చింది, ఇప్పుడు నీ నలుపుతనాన్ని అంతటినీ వదిలిపెట్టు. నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను. నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబ స్వరూపమైనటువంటి వేరొక శరీరానికి. ఇప్పుడు ఈ నల్లకి పిల్ల దేనికి పనికి రావాలంటే నువ్వు ఆయన ఇల్లాలివి, కానీ నీలోంచే విడిచిపెట్టబడిన నల్ల రంగుతో కూడుకున్న పిల్ల కన్యక, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ కన్యక కాళీ రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుంభ విశుంభుల్ని చంపాలి. అందుకనమ్మా కన్యక చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు. ఆమె నలుపు రంగు వదిలిపెట్టి ఆ నలుపు రంగు శరీరాన్ని పొంది వేరొక అమ్మవారిలోంచే వచ్చిన వేరొక శరీరాన్ని పొంది నల్ల పిల్లగా కాళీ అన్న పేరుతో వచ్చి అక్కడ నిలబడితే, కాళీ అమ్మవారికి ఉన్న మొదటి నామం కనుక బ్రహ్మగారు ఇప్పుడు ఆ పిల్లకి కౌశికి అని పేరిట్టే పెట్టి సింహవాహనాన్ని సమకూరిస్తే ఆ పిల్ల వెళ్లి శుంభ నిశుంభుల్ని పరిమార్చింది. అంటే రాక్షస సంహారము కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నటువంటి పరమశివుడు ఆడినటువంటి నాటకం కాళీ అని. అమ్మవారి వలన ప్రయోజన సిద్ధి పొందాలని. అమ్మవారు మాత్రం అయ్యవారితో ఆనుకూల్యత ఎందుకు కించిత్ తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ పాతివ్రత్యం అటువంటిది, అన్ని విధాలా ఆయనకి తగిన దానం అవ్వాలి. ఇప్పుడు ఆవిడ అనుకుంది, లలిత ఎరుపు రంగులో ఉంటాను, ఎరుపు రంగులో ఉంటాను, నల్లగా కాళీ ఉంటాను. మా ఆయన నల్లగా ఉన్నందుకు కదూ నన్ను అలా అన్నారు, కాబట్టి ఇప్పుడు మా ఆయన మురిసిపోవాలంటే, ఆయన తెలుపు నా ముందు పేలవంగా ఉండాలంటే నేను ఒక గొప్ప రంగు పొందుతానని తెలుపు ఎరుపు పసుపులతో కూడుకున్న రంగులోకి మారి గౌరీ అని పేరు పెట్టుకుని వెళ్ళి పక్కన కూర్చుంది. పరమశివుడు చూసి అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు. ఆవిడంది, ఏమో మీరు ఎందుకన్నా ఇలా కూర్చుని ఇలా చూసి కాళీ అంటే నేను భరించలేకపోయాను. దాంపత్యంలో ఆ పాటి మీకు తగిన దానను కానన్న మాట కూడా నేను భరించలేకపోయాను. అందుకే ఇప్పటికీ ఆడపిల్ల పెళ్లి చేసే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు. గౌరీ పూజ చేయించడానికి కారణం ఏంటంటే అమ్మవారికి షోడశోపచారాలతో శ్రద్ధగా పూజ చేసి వీడియో మీద పిచ్చితో ఇటు తిప్పి పూజ చేయకూడదు. అమ్మవారిని పూజ చేసి, అమ్మా మీరు ఆది దంపతులే, నిన్నొక్కసారి కాళీ అంటేనే నీకంత కోపం వచ్చిందే, అమ్మా నేను గృహస్థాశ్రమంలో పెడుతున్నాను, నా సంతోషం అంతా ఆయనతోటిదే కదా, నా అదృష్టమే నువ్వు దొరకడం అని ఆయన అన్నప్పుడు కదూ నా మనసుకి ఆనందం. దానికి మాలిందని అంటే నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా. అందుకని నా భర్త మనసులో నాకు పరిపూర్ణమైన స్థానం కలిగి మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నంత సంతోషంగా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కృప చేయి. ఆడతనంలో నీలాంటి పిల్లనేగా, నీకేది బాధ కలిగించిందో అది నాకు బాధ కలిగిస్తుందిగా. అందుకనమ్మా నన్ను మాత్రం భర్తతో అన్యోన్యత విషయంలో ఎన్నడూ లేనిదానము చెయ్యకుసుమా అని గౌరీ తపస్సు చేసి అప్పుడు పీటల మీద పెడుతుంది అమ్మవారిని ప్రార్థించి. అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు గౌరవ అటువంటి చాంపేయ గౌరర్థ శరీరకాయ, అమ్మా నీ భర్త ఒక లీల చేసి రాక్షస సంహారము కొరకు లోకరక్షణ కొరకు నీలోంచి కౌశికీ రూపాన్ని ఆవిష్కరింపచేసిన వాడు. నువ్వు నీ భర్త యొక్క ప్రీతి కొరకు పసుపు ఎరుపు తెలుపు రంగులతో ఉన్నటువంటి సంపంగి పువ్వు యొక్క రంగుని పొందినటువంటి దానిని. తుమ్మెదలు ఎప్పుడూ గుమిగూడి ఉంటాయి సంపంగి పువ్వు మీద. సింహాచలం సంపంగి తోటల్లోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు. తుమ్మెదల రథ వినపడుతూ ఉంటుంది అక్కడ. ఎన్ని తుమ్మెదలు తిరుగుతాయో సంపంగి తోటల్లో, రాసుపావులు కూడా తిరుగుతుంటాయి. పరమేశ్వరుని యొక్క చూపులే ఆ తుమ్మెదల బారులు, అమ్మవారి యొక్క ముఖమే ఆ సంపంగి పువ్వు. ఆయనని మహాకామేశ్వరుడిగా నిలబెట్టగలిగిన అందమావిడిది కనుకనే, ఆ పాతివ్రత్యం అటువంటిది కనుకనే
కాముణ్ణి కాల్చిన వాణ్ణి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని పిలుచుకుంది. అమ్మా అంతటి పతివ్రతవమ్మా, అటువంటి తల్లికి నేను కొడుకునవడం నా అదృష్టం, అందుకని మొదటి నమస్కారం నీకేనమ్మా. అందుకని చాంపేయ గౌరర్థ శరీరకాయై కర్పూర గౌరర్థ శరీరకాయ. ఇవాళ అమ్మా అయ్యా సంతోషం పొందారు కాబట్టి అయ్యవారి తెలిపి ఏమిటో రేపటి రోజున విందురు గాని. రేపు సాయంకాలం 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేస్తాను. ఇక ప్రారంభోపన్యాసాలు పరిచయాలు అవి ఏమీ ఉండవు. చిన్నగా వీరికి మీదకి రావడం, ఉపన్యాసం మొదలు పెట్టడం. కాబట్టి ఇవాళకి ఇప్పటికే సమయం చాలా దాటింది కాబట్టి ఇక్కడతో ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైష్ట పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణైనిజం వా మనసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.